హాయ్ ఫ్రెండ్స్, నల్గొండ డిఎస్సి అకాడమీకి స్వాగతం. మనం ఈరోజు తెలుగు టాపిక్లోని థర్డ్ క్లాస్లోని థర్డ్ లెసన్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. థర్డ్ లెసన్ ఏంటంటే అమ్మ యొక్క ప్రక్రియ ఏంటంటే గేయ ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి విలువలు. మనం నోటితో చెప్పడం కాదు మేడం, ఫ్రెండ్స్ మనం దీని గురించి అవగాహన చేసుకోవాలి. ఎందుకు గేయ ప్రక్రియ అంటున్నారు? ప్రక్రియని ఎందుకు ఇతివృత్తాన్ని సంస్కృతి విలువలి అని చెప్పడం జరిగింది అంటే, ఇందులో బుక్స్లో చూడండి, అమ్మ అనే లెసన్ ఎట్లుంది? గేయ రూపంలో ఉంది. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ ఆవరణలో లేదురా. ఇది గేయ రూపంలో ఉంది కాబట్టి దీన్ని గేయ ప్రక్రియ అంటున్నారు. అదేవిధంగా ఇందులో మనకి ఈ లెసన్లో మనకు ఈ గేయ రూపంలో ఉన్న లెసన్లో మనకి నీతి ఇవ్వడం జరుగుతుందంటే ఒక సంస్కృతి, ఒక విలువల గురించి చెప్తుంది. అందుకనే ఇతివృత్తం ఏంది? సంస్కృతి విలువలు. అయితే ఈ లెసన్ని రచించింది ఎవరంటే వేముగంటి నరసింహాచార్యులు. ఈయన బాలగేయాలు అనే టాపిక్ని రచించడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఉన్న లెసన్ మొత్తంలో ఉన్న అవని అనే పదానికి అర్థం ఏంటిది అంటే భూమి. అవని అంటే ఏంది? భూమి. అందులో ఈ లెసన్ చివర ఉన్న వ్యాకరణ అంశాలు: ఒకటి అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. అల్ప ప్రాణాక్షరాలు అంటే తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఏంటిది? కచట తప్ప, గజడ దెబ్బ. అదేవిధంగా మహాప్రాణాక్షరాలు, మహాప్రాణ అంటే ఒత్తి పలికే అక్షరాలు. కచట తప్ప, గజడ దబ్బ అంటే ఒత్తు ఉంటుంది, కింద జట్కా ఉంటుంది, అదేవిధంగా ఒత్తి పలుకుతాం. అందుకనే వీటిని ఖచట తప్ప, గజడ దబ అంటారు. వ్యాకరణ పరంగా దీన్ని వర్గ మొదటి అక్షరాలు, ఇవి వర్గ తృతీయ అక్షరాలు. దీన్ని వర్గ ద్వితీయ అక్షరాలు, వర్గ చతుర్థి అక్షరాలు. ఈ వర్గ ద్వితీయ, వర్గ చతుర్థి అక్షరాలను మహాప్రాణ అక్షరాలు అంటారు. దీనినే వర్గయుక్తులు అని కూడా అంటారు. ఇది మనం తర్వాత నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. ప్రజెంట్ అయితే అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏమిటి అంటే తేలికగా పలికే అక్షరాలు, కచట తప, గజడ దబ. మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తి పలికే అక్షరాలు, అంటే పైన ఉన్న అక్షరాలకు మనం జట్కా ఇస్తాం. అందుకనే దీనికి మనం ఒత్తి పలుకుతాం కాబట్టి ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. అదేవిధంగా ఈ లెసన్ చివరిలో ఉన్న సూక్తి ఏమి ఇవ్వడం జరిగింది అంటే, మహాత్మా జ్యోతిబా పూలే మనకు ఒక సూక్తి చెప్పారు. ఏంది అంటే, ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, బట్ అమ్మ రుణము తీర్చుకోలేము. అమ్మకు మించిన దైవం లేదు అని చెప్పడం జరిగింది. పూలే గారు ఏం చెప్పారు? ఈ లెసన్ పేరు ఏంది? అమ్మ లెసన్. అందుకనే ఈ లెసన్ చివరన ఒక సూక్తి పూలే గారు చెప్పిన, జ్యోతిబా పూలే చెప్పిన సూక్తిని ఇందులో మనకు ఇవ్వడం జరిగింది. ఏంది? ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, బట్ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము. అందుకనే అమ్మను మించిన దైవం లేదు అని చెప్పడం జరిగింది. ఎవరు? పూలే. అదేవిధంగా ఈ లెసన్ తర్వాత మనకు ఒక చిన్న టాపిక్ ఇవ్వడం జరిగింది, అదే దయ గురించి. దయ ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి అంటే కథ. ఇది ఏంటి? కథ రూపంలో ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే భూతదయ. భూత అంటే మంచి గుణాలు. భూతదయ అంటే ఏంటిది? మంచి గుణాలు. ఒకసారి మీకు బుక్లో చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇది ఏంది? ఇది మనకు పూర్వం కపిలవస్తు నగరానికి శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కొడుకు గౌతముడు, అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉన్నది అని ఇది ఎట్లుంది? కథ రూపంలో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు? మనం ప్రక్రియని కథ ప్రక్రియ అంటారు. దీని యొక్క ఇతివృత్తం భూతదయ. ఎందుకో మనం తర్వాత ఈ లెసన్ మొత్తం చెప్పిన తర్వాత మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న లెసన్లో మొత్తం సారాంశం కథ ఏంది అంటే, కపిలవస్తు అనే ఒక నగరానికి ఒక రాజు ఉండేవాడు. అతని పేరే శుద్ధోదనుడు. అతని యొక్క కొడుకు ఎవరు? గౌతముడు. ఇతనికి ఇంకో పేరు సిద్ధార్థుడు అంటారు.
ఇతరు బై బర్త్ అంటే మొదటి నుంచే చిన్నప్పటి నుంచే పెద్దలంటే గౌరవం ఉండేది. భూతదయ అంటే మంచి గుణాలు ఉండేవి, మంచి సుగుణాలు. అందుకనే ఇతివృత్తం మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, భూతదయ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈయన సిద్ధార్థుడు గౌతముడికి మొదటి నుంచే చిన్నప్పటి నుంచే గౌరవం, పెద్దలంటే భూతదయ అనే మంచి గుణాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ గౌతముడి యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి మిత్రుడు, స్నేహితుడు ఎవరు అయినా దేవదత్తుడు. అయితే వీళ్ళిద్దరు ఒకరోజు ఏం చేశారు అంటే వీళ్ళు నది తీరానికి వెళ్ళారు. అయితే నది తీరాన దేవదత్తుడు హంసను ఎగురుతుంటే చూశాడు. చూసి ఎమ్మటే ఏం చేశాడంటే బాణం వేశాడు. అప్పుడు ఆ హంస గిలగిల గౌతముని కాల వద్ద పడింది. అప్పుడు గౌతముడు జాలితో బాణాన్ని తీశాడు. అప్పుడు దేవదత్తుడు గౌతముని దగ్గరకు వచ్చి హంస నాది, నాకు ఇవ్వు అన్నాడు. అప్పుడు గౌతముడు నేను నీకు ఇవ్వను, జీవహింస చెయ్యరాదు అని చెప్పాడు. ఎవరు? గౌతముడు. అప్పుడు వీళ్ళిద్దరి మీద డిస్కషన్ నడిచింది. ఆ డిస్కషన్లో వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు కలిసి రాజస్థానంలోకి వెళ్ళాడు, రాజదర్బార్లోకి వెళ్ళాడు. ఆ రాజదర్బార్లోకి వెళ్ళిన తర్వాత దేవదత్తుడు ఫస్ట్ ఏం చెప్పాడు, బాణం నేనేశాను కాబట్టి నాది అన్నారు. అయితే రాజస్థానం వాళ్ళు ఏమని వాళ్ళు తీర్పిచ్చారు అంటే దేవదత్తుడికి ఏమని చెప్పారు, దేవదత్తుడు నీ బాణం వల్ల చనిపోయినట్లయితే అది నీదవుతుంది, కానీ గౌతముడు దాన్ని ప్రాణాలను రక్షించాడు కాబట్టి గౌతముడు అవుతుంది. అయితే బాణం వల్ల చనిపోలేదు అది, దేవదత్తుడు నాట్ యాక్సెప్ట్. అయితే ఈ విషయాన్ని రాజస్థానంలో చెప్పిన విషయాన్ని దేవదత్తుడు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన వేసిన బాణం వల్ల చనిపోలేదు, గౌతముడు ఆ బాణాన్ని తీసి దాని యొక్క ప్రాణాన్ని కాపాడాడు. అప్పుడు ఈ దేవదత్తుడు ఈ యొక్క తీర్పుని అంగీకరించలేదు. అప్పుడు ఏం చేశాడు, ఒక న్యాయాధికారి ఏం చేశాడు, ఒక పీట మీద హంసను కూర్చోబెట్టి ఆ హంసని ఎవరు పిలిస్తే ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో ఆ హంస వారిది అని ఆయన ఒక తీర్పు చెప్పడం జరిగింది. మొదట దేవదత్తుడు పిలిచాడు హంసని, ఎట్లా, కోపంతో. దేవదత్తుడు కోపంగా ఉంటాడు, కోపం చూపులు కఠినమైన పిలుపులతో పిలిచాడు. అట్లా పిలిస్తే ఎవరైనా వస్తారా? సో ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అదేవిధంగా గౌతముడు ఎట్లా పిలిచాడు, ఆప్యాయంగా పిలిచాడు. అప్పుడు హంస అతని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు గౌతముడు ఏం చెప్పాడు, అహింస అందరూ మెచ్చుకుంటారు. గౌతముడి యొక్క అహింస ఏం చేశారు, అందరూ మెచ్చుకున్నారు. సో ఈ పాఠం యొక్క నీతి మనకి ఏం చెప్తుంది అంటే, కాఠిన్యం కంటే, కఠినమైన మనసు కంటే ప్రేమ, దయ ఉన్నవారు ఏం చేస్తారు, అందరి మన్నలు పొందుతారు. అందుకనే మనం అందరితోనూ ప్రేమ, దయ చూపాలి. అట్లా చూపినట్లయితే మనల్ని అందరూ ఇష్టపడతారు. అందుకనే ఫ్రెండ్స్, మీకు నల్గొండ డిఎస్సి అకాడమీ తరఫు నుంచి మనము బుక్లో ఉన్న ప్రతి పాయింట్, ఒక్క పాయింట్ మిస్ కాకుండా మీకు ప్రతి పాయింట్ని నేను రాస్తూ మీకు వివరించడం జరుగుతుంది. సో మీరు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.